విశ్వాసం, ధైర్యం మరియు కరుణ యొక్క దేవత అయిన మాతా వైష్ణోదేవి నివసిస్తుంది. చాలా కాలం క్రితం దేవత దుర్గా, లక్ష్మీ మరియు సరస్వతిలు దివ్య అవతారమైన వైష్ణవి అనే చిన్న అమ్మాయిగా జన్మించింది. భైరవనాథ్ అనే భయంకరమైన రాక్షసుడు ఆమెను చూసి ఆమె తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. అతని అహంకారానికి హద్దులు లేవు. భైరవనాథ్ అడవులు మరియు కొండల మీదుగా వైష్ణవిని వెంబడించాడు. ఆమె దైవిక కృపతో పరిగెత్తింది, తన దారిలో ప్రజలను కాపాడింది. చివరకు వైష్ణవి త్రికూట కొండలలోని ఒక గుహలోకి ప్రవేశించింది. ఇక్కడ ఆమె మాతా వైష్ణోదేవిగా తన నిజమైన దైవిక రూపాన్ని వెల్లడించింది. మాతా భైరవనాథ్ను ఓడించింది. కాని అతని చివరి శ్వాసకు ముందు అతను క్షమాపణ కోరాడు. కరుణామయ తల్లి అతన్ని ఆశీర్వదించింది. ప్రతి భక్తుడి ప్రయాణం అతని ఆలయాన్ని సందర్శించిన తర్వాతే ముగుస్తుందని ప్రసాదించి